నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక వరకట్న హెరాస్మెంట్ కేసులో కోడలు చనిపోయింది, సూసైడ్ చేసుకుని. చనిపోతే భర్త మీద, మామగారి మీద సెక్షన్ 498A ఐపీసీ, సెక్షన్ 304B ఐపీసీ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ ఒక సెక్షను, సెక్షన్ 498A వరకట్న హెరాస్మెంటు కేసు, క్రిమినల్ కేసు పెట్టారు. అయితే ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు అనడం ఏంటంటే, వీళ్ళెక్కడా కూడా తప్పు చేసినట్టుగా ప్రాసిక్యూషను ప్రూవ్ చేయలేకపోయింది, వీళ్ళిద్దరూ నిర్దోషులు అని చెప్పేసి ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజాల్ బయాన్ లోయర్ కోర్టు ఇచ్చిన జైలు శిక్షను మాఫీ చేస్తూ వీళ్ళిద్దరిని వదిలిపెట్టడం జరిగింది. అంతకుముందు వీళ్ళిద్దరూ దోషులు అని చెప్పేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద కోర్టు ఇస్తే దాన్ని సరిచేస్తూ వీళ్ళిద్దరూ అమాయకులు, ప్రాసిక్యూషన్ ఫెయిల్ చేయింది ప్రూవ్ చేసుకోవడానికి, వీళ్ళు తప్పు చేసినట్టుగా ఎక్కడా కూడా ప్రూవ్ చేయలేదు కాబట్టి వీళ్ళు నిర్దోషులు అని చెప్పేసి డిక్లేర్ చేస్తూ వీళ్ళిద్దరిని వదిలిపెట్టడం జరిగింది.